ఫ్రెండ్స్ అందరూ ఎలాగున్నారు? ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా బాండీలో నూనె పోసుకొని తాలింపులు పచ్చెనపప్పు వేసుకొని కొంచెం ఫ్రై అవనివ్వాలి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, శనక్కాయ పప్పు, జీడిపప్పు మన ఆప్షన్ అండి, వేసుకోవచ్చు. అవి వేసుకొని బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత రైస్ పోసేసుకొని బాగా కలపెట్టుకోవాలి. ఉప్పు, పసుపు వేసుకొని కలుపుకోవాలి. పసుపు వచ్చేటప్పటికి ముందే తాలింపులో వేసుకొని పచ్చివాసన పోయేదాకా బాగా వేగనివ్వాలి ఫ్రెండ్స్. అప్పుడు కొంచెం పచ్చివాసన లేకుండా ఉంటుంది. నేనైతే మర్చిపోయాను, అందుకని తర్వాత వేసాను ఫ్రెండ్స్. ఇది వేడి అన్నం కన్నా కూడా రాత్రి మిగిలిపోయిన అన్నంతో చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి ఫ్రెండ్స్. కామెంట్లో ఒకసారి ఎలా ఉందో ట్రై చేసి చెప్పండి ఫ్రెండ్స్. దీన్ని మా ఊర్లో అన్నం తాలింపు అంటారు. మీరేమంటారో కామెంట్లో చెప్పండి.